మా నాన్నమ్మ చేసే రెసిపీస్‌లో నా ఫేవరెట్ రెసిపీని మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శ్రీజాని. ఈరోజు గోంగూర తాలింపు అయితే చేసుకుందాం మనం. నేనైతే ఇలా అంటాను. మీరేమంటారు? ఈ కర్రీ చూసిన తర్వాత కామెంట్ చేయండి దీన్ని ఏమనాలో. ఒక బౌల్ తీసుకొని అందులో మనం నీట్‌గా వాష్ చేసుకున్న గోంగూర అయితే వేసేసుకొని 3 టమాటాలు, అలాగే మనకి కారంకి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 12 అలా అయితే తీసుకున్నాను. ఇంకా వాటిని అన్నిటిని కట్ చేసుకొని చక్కగా ఈ గోంగూరలోనే పైన వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత అయితే లాస్ట్‌లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటే గోంగూర టేస్ట్ అయితే బావుంటుంది. ఇంకా లాస్ట్‌లో కొంచెం ముదురుగా ఉంది అనిపిస్తే గనక వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా స్టవ్ అయితే వెలిగించి మనకి స్టవ్ మీద పెట్టేసుకొని హైలోనే పెట్టేసి చక్కగా గోంగూర మొత్తము కూడా అంటే ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్‌కి మనకి ఇలా వాటర్ మొత్తం పైకి తేలుతుంది. నేను ముదురు గోంగూర అని చెప్పాను కదా! కొంచెం ముదురుగా ఉందని అయితే కొంచెం ఎక్కువ సేపే కుక్ చేశాను. ఇంకా మెత్తగా అయితే ఉడికిపోయింది. పచ్చిమిర్చి, టమాటోస్ కూడా మొత్తము కూడా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఉడికించుకున్న మిశ్రమాన్ని అయితే రోట్లో వేసేసుకొని దంచుకోవడమే. ముందైతే మిరపకాయలైతే వేసేసుకుంటే చక్కగా నలిగిపోతాయి కదా! మనకి కచ్చాపిచ్చాగా ఉండకుండా ఉంటుంది పచ్చడైతే. ఇంకా చూసారు కదా! ఇంక ఇక్కడైతే మొత్తము కూడా పచ్చిమిర్చి, అలాగే ఉప్పును వేసి దంచుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ అయితే మొత్తం గోంగూర వేసేసి దంచుకున్నాను. ఇంకా లాస్ట్‌లో కొంచెం జీలకర్ర వేస్తే చాలా బావుంటుంది టేస్ట్ అన్నది. ఇంకా లాస్ట్‌లో మనకి ఎప్పుడు అంటే తాలింపు ఎలా చేస్తామో అలాగే సేమ్ తాలింపు చేసినట్టుగానే తాలింపులో ఇప్పుడు ఈ గోంగూర అంటే మనం నూరి పెట్టుకున్న గోంగూర మొత్తము కూడా వేసేసుకొని కలుపుకుంటే అబ్బబ్బా! ఈ గోంగూర టేస్ట్ ఎలా ఉందంటే మనకి బిర్యానీ అలాంటివి కూడా అసలు సరిపోవు. వెజ్ లవర్స్‌కైతే ఫేవరెట్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.